రావండి మళ్ళీ అరెస్ట్ చేశారు, చెక్కేస్తున్నారంట. కొంతమంది అడుగుతున్నారు, అన్న అదేంటి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతున్నారు, జస్ట్ టూర్ వేపిస్తున్నారు, ఏంటన్నా మీ ప్రభుత్వం పెరిగి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏంటి ఎలా ఉందని కొంతమంది నన్ను అడిగారు. నేను ఆశ్చర్యపోయినా. వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలియదు కదా. అంటే ఒక రోజేమో పిఠాపురంలో కేసు అన్నారు, ఇంకో రోజు తునిలో కేసు అన్నారు, నెక్స్ట్ డే మచిలీపట్నం కేసు అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు పాయకరావుపేట కేసు అంటున్నారు. మీకు తెలుసా ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క స్టేషన్కి ఎంత గ్యాప్ ఉంటుందో? 80 నుంచి 100 కిలోమీటర్లు, 120 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టూర్ వేస్తున్నాడు, మీరు సబ్బర్ పడిపోతున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు. ఫ్రీ టూర్లు వేస్తున్నాడు అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగితే కనుక అంత ఖర్చు అవుతుంది కదా, ఫ్రీ టూర్ వేస్తున్నాడు. ఆయన వెళ్తుందేమి ఏసీ బస్సుల్లో కాదు, జీపుల్లో. ఆ స్టేషన్లు, ఆ హడావిడి, ఆ హంగామా, చుట్టూ వచ్చేటటువంటి వ్యక్తులు, వెనకాల కోడిగుడ్లు వేసరడం, మీదకు దూకడం, పోలీస్ స్టేషన్లో హడావిడి, హంగామా. మొన్న ఏదో ఇలా చెయ్యెత్తాడు, నెక్స్ట్ రోజు మూసికేసారు. ఎందుకు జరిగింది? మళ్ళీ చెప్తున్నా, నోరు మంచిదైతే ఊరు మంచిది. మన దగ్గర పద్ధతిగా మాట్లాడకపోతే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు పరిస్థితి నెక్స్ట్ ఏంటో చెప్తా చూడండి. స్టేషన్కి వెళ్తున్నాడు, న్యాయమూర్తి దగ్గరికి వెళ్తున్నాడు, 24 అవర్స్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాలి ఎవరినైనా. అతను మన జడ్జి గారు వచ్చేసి ఏం చెప్తున్నాడు, ఆయనకి బెయిల్ మంజూరు చేస్తున్నాడు. వ్యక్తిగత పూచీకత్తు ఎంత అని చెప్పేసి, అది 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, బెయిల్ అయితే వేస్తున్నాడు. కట్ చేస్తే అక్కడ వేరే జిల్లాకు సంబంధించిన పోలీసులు వస్తున్నారు, టక్కున అరెస్ట్ చేస్తున్నా తీసుకున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఎన్ని వేల పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అనుకున్నాను. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా లేదు, ఒక మండలానికి ఉన్నటువంటి 1-2 పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టుకుంటా పోయినా అతను మొత్తం తిప్పితే కనుక 1 సంవత్సరం పట్టింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా చూడండి. కొట్టవసరం తిట్టవసరం పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక స్టేషన్లో తీసుకెళ్లి కుక్కలో ఉండి కొట్టేవాళ్ళు. అదే ఘర్షణ మీడియా అతనికి వెంగళరావు అని చెప్పేసి ఒక అతను ఉంటే మామూలు కాదు, కాళ్ళు వాచిపోయిన కొట్టినారు కదా, అట్ట కొట్టరో తిట్టరో కేసులు పెడుతున్నారు. దాదాపు ఇప్పటికే 30 కేసులు నమోదైన అన్నట్టుగా టాక్ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి అడ్వకేట్ జడా శ్రవణ్ గారి చెప్పడం అయితే జరిగింది. దాదాపు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టూర్ వేస్తున్నాడు. రేపొద్దున అన్ని కోర్టులకు టూర్లు వేయాలి ఆయన. ఇప్పుడంటే గవర్నమెంట్ డబ్బుతో ఇతను అరెస్ట్ చేయడానికి పోలీసులు తీసుకెళ్తున్నారు కదా, రేపొద్దున ఈ కోర్టులో కేసులు వాయిదాకి వేస్తారనమాట. ఇప్పుడు బెయిల్ వచ్చింది కరెక్టే, కానీ వాయిదాలు ఉంటాయి కదా, కేసు కొట్టేయాలి కదా, నిజ నిరూపణ జరగాలి కదా. ఆడ పోలీసులు అక్కడే ఉంటారు, చెప్తారు తిట్టారు ఇది అని చెప్పి. చాలా మంది అడుగుతారు, ఈ కేసులు నిలబడకపోవచ్చు, కేసు నిలబడకపోవచ్చు, బట్ ఎంత తిప్పాలో అంత తిప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుణ్ణి తిట్టాడండి. వ్యక్తుల్ని టార్గెట్ చేసి రాజకీయంగా క్వశ్చన్ చేయడం తప్పు కాదు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు క్వశ్చన్ చేయలేదా? తిట్టాడు కాబట్టే కదా జైల్లోకి తీసుకెళ్లారు. 5 సంవత్సరాల పాటు అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేసినాడు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేసినాడు. కానీ జైల్లో పెట్టిన వాళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా మాట్లాడడంతో జైల్లో పెట్టినారు. ఆయన మాజీ మంత్రిగా పనిచేసినాడు, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. కానీ ఎందుకు బొక్కలోకి వెళ్ళాడు? నోటి తేట, నోటి దురుసు, నోటి దోల, ఇలా మనం ఎలాంటి పనులు పెట్టుకుంటే అలాంటి. అలాగే జోగి రమేష్ గారు కేవలం ఆయన మాట్లాడిన మాటలే కదా. వల్లభనేని వంశీ గారు మాట్లాడి ఆయన ఎవడు బోరిగడ్డ అనిల్ ఎలాంటి భాష ఉపయోగించిన, పోసాని కృష్ణమురళి ఎలాంటి భాష ఉపయోగించిన మీకు తెలుసా? ఈ రోజు బోరిగడ్డ అనిల్ గారి దగ్గరికి వెళ్ళి, అనిల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మైక్ పెట్టండి చూద్దాం, ఎలా మాట్లాడతారు చూద్దాం. అప్పుడు మాట్లాడిన టోన్ ఇప్పుడు వచ్చిందా? ఎందుకు రాదు? చెక్ వేసినారు కాబట్టి స్టేషన్లో కూర్చొని. పోసాని కృష్ణమురళి జడ్జి గారి ముందు నిలబడి నన్ను చంపేయండి, నేను తిరగలేను ఈ స్టేట్ మొత్తం అని చెప్పేసి చేతులు ఎత్తేసి. కూటమి ప్రభుత్వం పెద్ద ఆయన, సినిమా ఇండస్ట్రీలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, సరే ఏదో మాట అనేసాడు అని చెప్పేసి లైట్ తీసుకుని వదిలేసింది. ఇంకా పట్టుకుంటే అన్ని స్టేషన్లు తిప్పదు. రామ్ గోపాల్ వర్మ 2-3 స్టేషన్లు అయితే తిప్పినారు. పిలిచిన వెంటనే స్టేషన్కి తన వివరణ ఇచ్చుకున్నాడు. సరే ఇంకెందుకులే, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, నాకు సంబంధం లేదన్నాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగినా, చంద్రబాబు నాయుడు గారి గురించి అడిగినా, ప్రస్తుత రాజకీయాల గురించి క్వశ్చన్ చేసినా నేను మాట్లాడనని చెప్పేసి కరాఖండిగా చెప్పినాడు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాట్లాడొచ్చు, ఆ తర్వాత గవర్నమెంట్లు మారవా కదా. ఏంటంటే రావణ విషయానికి వస్తాం. సో ఇతని పరిస్థితి ఎలా ఉండబోతుందంటే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కేసులు ఉండబోతుంది. ఎందుకంటే అన్ని చోట్ల కేసులు పెట్టినారు. ఇతని దేవుళ్ళని తిట్టినాడు, రాముడిని తిట్టినాడు, సీతాదేవిని దూషించి, అలాగే మన ద్రౌపదీదేవిని దూషించినాడు, అలాగే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మం గురించి నెగిటివ్గా మాట్లాడినాడు. ఇక్కడ తాగలేదు, హిందువులకి సంబంధించి కూడా చాలా దుర్భరంగా మాట్లాడడం, దారుణంగా మాట్లాడడం జరిగింది. సో అతను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అతనికి ఇప్పుడు దెబ్బ తగులుతున్నాయి. రేపొద్దున ప్రతి కేసులో కూడా వీటిని ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ కేసులు ఎప్పుడు కొట్టేస్తారో తెలియదు, వీటిని ఎప్పుడు క్వాష్ చేస్తారు, అసలు క్వాష్ అవుతాయో లేదో కూడా తెలియదు. ఇతను ఇప్పుడు రేపటి నుంచి ఇంకా లీగల్ ఎక్స్పెన్సెస్ కోసం చెప్పేసి అడ్వకేట్లు పెట్టి కోర్టు పిలిస్తే వాయిదా ఉంటే వాయిదా చుట్టూ తిరగాలి. మామూలుగా ఉండదు. ఆధార్ కార్డు మీద ఒకసారి కేసు వచ్చి పడే ఇబ్బందులు అన్ని అయితే కాదు. ఒక కేసు అయితే ఏదో ఒక చోటకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు అయితే ప్రతి కోర్టుకి తిరగాలి, ప్రతి జిల్లా కోర్టుకి తిరగాలి, లోవర్ కోర్ట్స్ అన్నిటికీ తిరగాలి. ఏదైతే వాయిదా ఉందో ప్రతిసారి అది సిచ్యువేషన్. సో మొత్తానికి అయితే ఇప్పుడు వచ్చేసి ఎక్కడ అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఇంకొక కేసు నమోదైందంట. నేను నైట్ మచిలీపట్నంకి సంబంధించినటువంటి పోలీసులు జడ్జి గారి దగ్గర ముందు ప్రవేశపెట్టగా జడ్జి గారు వచ్చేసి వ్యక్తిగత పూచీకత్తు
కొంత డబ్బులు కట్టేసి విడిపించారు. వెంటనే అనకాపల్లిలో కూడా నీ మీద కేసు అయింది కాబట్టి నేను మిమ్మల్ని తీసుకెళ్లి విచారణ చేయాలి అని చెప్పేసి పోలీసులు అక్కడి నుంచి ఇప్పుడు ఈ అనకాపల్లి ఈ రోజు సాయంత్రంలోగా జడ్జి గారి ముందు ప్రవేశపెడతారు. మీకు అక్కడ కూడా రావచ్చు, బట్ వేరే పోలీసులు కూడా ఎత్తుకో సిచ్యువేషన్ అదనమాట. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో, అనేక నియోజకవర్గాల్లో, అనేక మండలాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక పోలీస్ స్టేషన్లు ఇతని కేసులు అయితే ఉన్నాయి. లెక్క అయితే నాకు తెలియదు, బట్ అడ్వకేట్ ఆయన చెప్పినాడు కాబట్టి 30 కేసులు నేను అంటున్నాడు కాబట్టి ఉండొచ్చు, మేము జరగవచ్చు. పోసాని కృష్ణమురళిని ఇంచుమించు 30 రోజులు పడి తిప్పి సో చేతులు ఎత్తేస్తే వదిలేసినటువంటి పరిస్థితి. మరి ఇతను ఏం చెప్తున్నానంటే రెచ్చగొట్టే ధోరణి ఎందుకు? ఇది ఎందుకు, దేనికోసం? రాముని తిట్టేట్టు అంటామా, సీతాదేవిని తిట్టేట్టు అంటామా? అనొచ్చా? తప్పు కదా, ఎందుకనాలి మనం? రాజకీయంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ ప్రకారం క్వశ్చన్ ఎవడొద్దన్నాడు? పవన్ కళ్యాణ్ పాలసీ ప్రకారం క్వశ్చన్ ఎవడు ఆయన వద్దన్నాడా? మళ్ళీ చెప్తాను, ఇంకా వైసీపీ వాళ్ళకి కావచ్చు, జనసేన టీడీపీ వాళ్ళకి ఎవరికైనా సరే ఏ రాజకీయ నాయకుడు బూతులు తిట్టదు. మీకు ఇంకో విషయం చెప్తే, ఈ రోజున ఏం జరిగిందంటే తమిళనాడు కొత్తగా సీఎం ఎవరైనారు? విజయ్ సీఎం అయినాడు. విజయ్ని డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి, ఇప్పుడు ఓడిపోయినాడు, మాజీ మంత్రి డిఎంకే పార్టీ తరపున గెలిచినాడు, మంత్రిగా పనిచేసినాడు. ఆయన విజయ్ని వ్యక్తిగతంగా మాట్లాడితే, వ్యక్తిగతంగా దూషిస్తే అతని మీద కేసు పెట్టారు. కేసు పెడితే అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే కోర్టు దగ్గరికి పోయినాడు ముందస్తు బెయిల్ కోసం వెళ్తే కోర్టు తిట్టింది, చివాట్లు పెట్టింది. నువ్వు ఒక మంత్రి, నువ్వు మాజీ మంత్రిగా చేసినోడివి, నువ్వు ఒక ఎమ్మెల్యే గెలిచినోడివి, నువ్వు ఇట్లాంటి బూతులు తిట్టొచ్చా? ఈ విధంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేయొచ్చా? వ్యక్తిగత ప్రతిష్టను తీయొచ్చా అని చెప్పి క్వశ్చన్ చేసింది. అంటే చివాట్లు పెట్టింది లిటరల్గా కోర్టు. సో నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, ప్రశ్నారావణ్ కావచ్చు, మరికొంతమంది కావచ్చు, శృతి మించి మాట్లాడితే కనుక, నేను చాలా సందర్భాల్లో చెప్పేవాడిని, ఈ రావణ్ గురించి రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా అడిగేవాళ్ళు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు బూతులు తిడితే అరెస్టే. బూతులు తిట్టినంత వరకు ఎప్పుడేమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు క్వశ్చన్ చేయండి, ఎవడేమంటాడు? లేదు పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయండి, ఎవడేమంటాడు? చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయండి, ఎందుకంటాడు? ఒకవేళ దాంట్లో మంచి ఉందంటే కనుక ఓకే యాక్సెప్ట్ చేస్తారు, ఓకే ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందంట, వీళ్ళు ఏదో చెప్పారు, ఓకే ఇక్కడ తప్పు చూద్దాం అనుకుంటారు. అలా కాకుండా నేను అమ్మ అక్క వాళ్ళకి బుద్ధులు తిట్టేస్తే తప్పు. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, ప్రశ్న రావని క్లీన్గా చెప్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. మొత్తానికైతే ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని స్టేషన్లో తిప్పడం అయితే జరుగుతాం. మరి చూడాలి ఏం జరగదు.